దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్లేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయము లెంట్ డేస్ లో ఇటు విధంగా శిలువ శ్రమల ధ్యానాలను మనం జరిగించుకోవటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. శిలువ మీద మరి పాతకాలంలో రాయబడిన ఒక పాటను, ఆ పాట గనక మరి పాడుతా ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ పాట, అందులోని ఆ యొక్క పదాలు, ఆ పదాలలో ఉన్నటువంటి ఆ ఆ ప- ఆ ఆ అర్థము, భావము ఎంతో అద్భుతంగా ఉంటది. సిలువను తరచి తరచితి, విలువ కందగరాని నీ కృపా. సిలువను తరచి తరచితి, విలువ కందగరాని నీ కృపా. కలుషమెల్లను పాపగ చాలునురా, కలుషమెల్లను పాపగ చాలునురా. నీ సిలువే నాశరణాయనురా, నీ సిలువే నాయనురా. సిలువను గురించి తరచి తరచి ఆ సిలువను చూస్తా ఉంటే, సిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభును చూచే కొలది మరి యొక్క మనలో ఉన్న కలుషాలన్నీ కూడా, మరి ఇవన్నీ కూడా పటాపంచలైపోతా ఉన్నాయి. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శిలువ శ్రమల ధ్యానాల సమయంలో మరి ఈ యొక్క సిలువను గురించి మనము ధ్యానించుట, అది దేవుని యొక్క గొప్ప శక్తి అనేది. మొదటి కొరింథీ 1:18 మనం ధ్యానించుకుంటున్న వాక్యము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరి ఈ దినము కొన్ని మాటలు, దేవుని శక్తి మనకు ఏమై ఉన్నది, ఎలా అయినదని ఆ విషయాలు మనము ధ్యానిద్దాము. మనం నిన్నటి దినము కొన్ని విషయాలు, కొద్ది దినాలుగా మరి యొక్క లెంట్ డేస్ ప్రారంభం మొదలుకొని ఆ సిలువ మీద ధ్యానిస్తా ఉన్నాము. సిలువను ధ్యానించడం అంటే ఏంటంటే, సిలువ మీద వేలాడిన యేసును చూస్తూ ధ్యానించుట, సిలువలో ఆయన పడిన పాటలను ధ్యానించుట, మనకు బదులుగా సిలువలో వేలాడిన యేసు చేసిన ఆ విమోచన కార్యమును ధ్యానించుట. ప్రాముఖ్యంగా చూస్తే సిలువ అనేది దేనికి గుర్తుకుందంటే, పాప ప్రాయశ్చిత్తము మరియు పాప విమోచనకి సాదృశ్యంగా ఉండటం మనం చూడగలం. అంతే కదా, క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన మెట్టు ఏంటండి? పాప విమోచన, పాప ప్రాయశ్చిత్తం. ఈ పాప విమోచన లేకపోతే, క్రీస్తు శిలువలో మరి వేలాడి, క్రీస్తు ఆ శిలువలో హింసింపబడి, క్రీస్తు ఆ శిలువలో మరణించి, క్రీస్తు ఆ మృతిని గెలిచి లేచుట వ్యర్థము. మానవాళిని పాపం నుంచి రక్షించటానికి ప్రభు తను తానుగా బలియాగం చేసుకున్నాడు. మరి ఈ యొక్క సిలువ సందేశములో మరి ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది పాప ప్రాయశ్చిత సిద్ధాంతం. పాపరహితుడైన దేవుడైన, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు తనను తాను పరిపూర్ణ బలిగా అర్పించుకొని మానవాళి యొక్క పాపాలను ఇష్టపూర్వకంగా తన పైకి తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు అనే మాట యెషయా గ్రంథకర్త 53:5 ఇలాగున మాట్లాడుతున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ భక్తుడు రాస్తూ కొన్నిసార్లేమో ఎదుటి వారిని ఉద్దేశించి ప్రవచనాపూర్వకంగా కొన్ని మాటలు రాశాడు కదా, కొన్ని సింగులర్ ఫామ్ లో రాయబడి ఉంటాయి. కానీ ఇక్కడ
అని మాట్లాడుతున్నాడు. అంటే ఏషియా భక్తుని పాపములతో సహా, ఏషియా భక్తుడు ఎప్పుడు రాశాడు ఈ ప్రవచనాలు? క్రీస్తు ప్రభు కంటే 700 సంవత్సరాల ముందు రాసిన మాటలు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? మన అతిక్రమ క్రియలను బట్టి, అంటే తన్ను తానుగా కూడా ఆ సిలువలోకి మమేకమైపోతూ ఇక్కడ యెషయా గ్రంథకర్త ఈ మాటలు రాస్తున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే మనం అనుభవించవలసిన శిక్ష, మన పాపాలకి, మన అతిక్రమాలకి, మన బుద్ధిహీనతలకి, మన లోబడనులని అవిధేయతకి, మరి అవివేకానికి, అహంభావానికి, ఏ గుణలక్షణాలు మనం కలిగి ఉన్నామో వీటన్నిటికీ వేయవలసిన శిక్ష కదా. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మరి ప్రతి ఒక్క పాపానికి ఒక్కొక్క మరి ఒక నంబర్ మరి నియమించబడింది. ఫలానా సెక్షన్ ప్రకారంగా, ఫలానా కోడ్ ప్రకారంగా ఇదిగో ఇట్టి విధంగా శిక్ష విధించటం అనేదని చెప్పేసి మరి ఆ యొక్క నేరం చేసిన వాడికి తీర్చు. అంటే మనం చేసిన ప్రతి పాపానికి మరి ఇటువంటి శిక్ష పడవలసిందే. కానీ మనకు బదులుగా ప్రభు శిలువలో ఆ బలియాగం అవుట ద్వారా మనకు పాప క్షమాపణ, పాప విమోచన, ఎందరో ఆయనను అంగీకరించరు మరి వారందరికీ కూడా ఈ పాప క్షమాపణ, ఒప్పుకొనిన ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి మరి ఆ యొక్క విడుదల కలిగి నీతిమంతులుగా మార్చబట్టానికి, అసలు మనం ఏమన్నా చేసాం ఈ రక్షణ పొందటానికి? నిజంగా చాలా సార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపం చేశానని అని అనుకోగానే అసలు మన లోపల కలిగే అసలు క్లెన్సింగ్, ఆ పరివర్తన, ఆ లోపల మనలో శుద్ధి చేయబట్టి ఆలోచిస్తే అబ్బా, ఇది ఎంత అద్భుతం! ఒక ఇన్స్టాంట్ మిరకల్ గా మనలో ఎంత అద్భుతం జరుగుద్ది కదా అనిపిస్తుంది కదా. ఇప్పుడైనా ఒక ఆలోచనలో తప్పిపోయాం, అంతకుముందు మన పాప క్షమాపణ మొట్టమొదటి పొందుకున్న ఆ యొక్క పాపం తప్పుకోలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా చిన్న విషయంలో బలహీనతలో మనం తప్పిపోయి, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అనగానే ఆ యేసు రక్తము మన లోపలికి ఎట్లా గష్ అవుట్ అవుద్దంటే అసలు ఆ క్లెన్సింగ్ భావన ఎంతో అద్భుతంగా అనిపిస్తుందండి. నాకైతే ఒక తేపులు వచ్చినట్లుగా, నాలోంచి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా, సంథింగ్ నాలో ఒక ప్రక్రియ కలుగుతున్నట్లుగా అనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి, ఆయన మనకు బదులుగా సిలువలో వేలాడి పాప క్షమాపణ, అంటే పరిశుద్ధ దైవ ధర్మశాస్త్రము కొంత డిమాండ్ చేసిందండి. ఒక నీతిని గురించి ఒక డిమాండ్ చేసింది. ఇదిగో ఇలా జీవించాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని కొన్ని కండిషన్స్ పెట్టింది గనక, అవన్నీ మానవుడుగా మనం చేయలేం గనక ప్రభు వాటన్నిటిని కూడా మరి సుసాధ్యం చేశాడు తన మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా. మరి పరిశుద్ధమైన ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఏదైతే ఆ నీతి కొరకైన డిమాండ్లను చేసిందో, ఆ డిమాండ్స్ అన్నిటిని కూడా ప్రభు తీర్చివేశాడు. నమ్మే వారందరికీ కూడా పాప విమోచన సాధ్యం చేశాడు. హల్లెలూయా. మరి రెండవదిగా మనందరికీ తెలిసినట్లుగా తండ్రితో మనకి ఒక సయోధ్య అనుగ్రహించబడింది. మరి మానవాళికి మరి దేవునికి కలిగిన ఎడబాటు ప్రభు ద్వారా మరి ఒక సంబంధ బాంధవ్యాలు నెలకొల్పబడినట్లుగా మనం చూడగలము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. అసలు సిలువ మొత్తాన్ని మనం ధ్యానిస్తే గనక క్రీస్తు కార్చిన రక్తమేనండి. ఆయన పడిన పాట్లలో నుండి, అణువణువులో నుంచి ఆఖరి రక్త పొట్టు వరకు కార్చబడిన రక్తమే ఆ సిలువ. ఆ యాగమంతా మనం గమనిస్తే ఆ కొరడా దెబ్బలు కొట్టి ఎక్కడ మరి ఆయనకు 6 గంటలప్పుడు, ఉదయం 6 గంటలప్పుడు ఆయన మీద నేరము మోపి కొరడాలతో శిక్షించడానికి అప్పచెప్పబడిన మొదలుకొని మరి ఆఖరిగా బల్లెపు పోటు పొడిచేంత వరకు కూడా
కార్చబడిన అణువణు ఆ యొక్క ప్రతి రక్తపు బొట్టులోంచి కార్చబడిన ఆ శిలువ రక్తము చేత మనకి దేవునికి మధ్య సంధి, ఒక సయోధ్య ఏర్పరచబడిందండి. అంతే, ప్రభు సిలువలో అక్కడ వేలాడుట కాదు గాని ఆయన శరీరములో నుంచి కార్చబడిన ప్రతి రక్తపు బొట్టులో నుంచి మనకు పాప విమోచన, తండ్రితో ఒక సంబంధం, ఒక సయోధ్య మనకు ఏర్పరచబడింది. ఆ సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి మన ఇద్దరిని కూడా, అన్యులైన మనలను యూదులైన మనను కూడా మరి ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు కదా. ఇద్దరు వ్యక్తులు ఇంట్లో కొట్లాడుకున్నారనుకో, మధ్యలో ఒక వ్యక్తి వచ్చి సమాధానపరిచి ఇద్దరి చేతులు కలిపి, ఇంకెందుకు మీరు కొట్లాడుకుంటారు, సమాధానంగా ఉండండి, ఐక్యంగా ఉండండి అని చెప్పినప్పుడు అక్కడ ఒక పీస్ బాండ్ ఏర్పరచబడినప్పుడు ఎంత అద్భుతంగా, తర్వాత సమాధానంగా కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటది. అంటే మానవాళికి దేవునికి మధ్య ఉన్న ఈ అగాధము ఏదైతే, ఈ కొట్లాట లేకుంటే విభేదము, ఈ దూరం ఏదైతే ఉన్నదో కదా, ప్రభు మరి ఆయన ఆ రక్తము ద్వారా, ఈ రక్తపు నూతన నిబంధన ద్వారా ఏం చేశాడంటే దేవునికి మనకి మధ్య ఒక ప్రేమ బంధాన్ని, అనుబంధాన్ని ఆయన మన కొరకు అనుగ్రహింపచేశాడు. హల్లెలూయా. మరి సిలువ తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించింది. విశ్వాసులు దేవునితో కొత్త ఒడంబడిలోకి ప్రవేశించడానికి వీలు కల్పించబడింది. మూడవదిగా చూస్తే, ఓకే, మన పాపాలన్నీ ప్రభు తీసుకున్నాడు, తండ్రితో మనకు సమాధాన పరిచాడు, కానీ ఈ పాపం మీద మనకు విజయం లేకపోతే మన క్రైస్తవ జీవితం, విశ్వాసం వ్యర్థమైపోద్దండి. ఈ యొక్క సిలువలో జరిగిన ఆ గొప్ప అద్భుతం ఏంటంటే పాపం మరియు మరణంపై విజయం అండి కదా. ప్రభు చేసిన కార్యము, సాతాను తలను ఆ సిలువలో చితుక తొక్కుట ద్వారా కదా, శరీరాకారంతో ఆయన సిలువుకు అప్పచెప్పబడుట ద్వారా పాపాన్ని గెలిచి లేచాడు. అంతేకాదు, మానవుడు ఏదైతే మరి సాధించలేకుండా ఉన్నాడో కదా, మరణము, ఈ మొదటి మరణం అనేది అందరికీ మరణము సంప్రాప్తి చేయబడుద్ది. ఏ నరుడు కూడా ఈ మరణాన్ని మరి జయించలేడు, మరణించకుండా ఉండలేడు. ఈ మరణం అనేటువంటిది తథ్యము గనక ఈ మరణము నుంచి మరి అది నిత్య మరణంగా ఉంటుండగా ఆ మరణా నుంచి తప్పించటానికి ప్రభు సిలువలో వేలాడాడు, చనిపోయాడు. నిజంగా ఆయన చనిపోకపోతే, ఆయన పునరుద్ధానుడు కాకపోతే అసలు ఈ నిరీక్షణ, ఈ క్రైస్తవ నిరీక్షణ, మన యొక్క విశ్వాస జీవితము అసలు ఏమాత్రం కూడా హోప్లెస్ కండిషన్ లోకి వెళ్ళిపోయాడు. అసలు క్రైస్తవుడు అనేవాడు ప్రపంచంలో ఒక్కడ కూడా ఉండేవాడు కాదు, ప్రభు సిలువలో మరణించి తిరిగి లేవకపోతే కదా. పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, సాతాన్ని జయించి కదా, ఆయన మరణాన్ని జయించి లేచిన వాడుగా ఉండటం ద్వారా ఈ దినము నీకు నాకు కూడా ఆయన సిలువ సందేశము ఆ పాపంపై, మరణంపై విజయాన్ని కూడా ప్రకటిస్తుందండి. తన మరణము మరియు పునరుద్ధానము ద్వారా యేసు ఏమి జయించాడు, ఎక్కడ జయించాడు? సాతాను శక్తులను జయించి, ఆ దుష్టుడైన ఆ సాతాను యొక్క ప్రభావాన్ని జయించి మనందరికీ కూడా నిత్య జీవము దయచేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు మనము ధ్యానిస్తే, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు అని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై మారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై యేసు క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రభు ఎలా చేశాడు? ఆయన చనిపోవట చూడగా ప్రభు సిలువలో మరణించాడు. పాపము విషయమై మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. పాపముని సిలువలో
చితుక తొక్కించడం ద్వారా పాపానికి హేతువైన ఆ యొక్క సాతాను తలను చితుక తొక్కుట ద్వారా ఆయన ఆయన మృతి గెలిచి లేచాడు. ఆయన ఇప్పుడు దేవుని యందు జీవిస్తా ఉన్నాడు. మనము కూడా మీరును పాపము విషయమై మృతులు కాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:4 మరి పౌలు భక్తుడు అంటాడు, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. దేనిని బట్టి ప్రభు అసలు మరణానికి అప్పచెప్పబడ్డాడు, సిలువకు అప్పచెప్పబడ్డాడంటే బలహీనతను బట్టి. ఎవరి బలహీనత? ప్రభువుకి ఏమైనా బలహీనతలు ఉన్నాయా? ప్రభు ఏమైనా పాపం చేశాడా? నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా అని సవాలు చేసిన అతి పరిశుద్ధుడైన ఆయనకి ఏమైనా బలహీనత ఉందా? లేదండి. మన బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి ఆయన మహాప్రభావంతో పునరుద్ధానుడై విజయ వీరుడై నిలవబడ్డాడు. ఆయన దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా ఆయనలో విశ్వసించుట ద్వారా మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. నేను అదే ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక చిన్న మాట నాకు ఎంత అద్భుతం అనిపించిందంటే, మరి ఆ యూదులు వచ్చి ప్రభుని అడుగుతారు, మేము దేవుని క్రియలు చేయాలంటే ఏమి చేస్తే దేవుని క్రియలు చేసినట్టు అని ఒక ప్రశ్న వస్తుంది. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటది. మరి అక్కడ ప్రభు చెప్తాడు, దేవుని యందు నా యందు విశ్వసించుటయే దేవుని క్రియ అంటాడు. అక్కడ మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. పరలోకం నుండి భూమికి ఈ మానవాళిని రక్షించటానికి, పాప విమోచన కలిగించటానికి, ఈ యొక్క మృతి గెలిచి మరణమును గెలిచి లేవటానికి, సాతాను తలను చితకతోకి మృత్యుంజయుడిగా తిరిగి లేవటానికి వచ్చి అందరినీ కూడా పరలోకంలోకి నిత్య మహిమలోకి తీసుకుని వెళ్ళటకు వచ్చిన దేవుని కుమారుడైన నన్ను మీరు నమ్మగలిగితే చాలు. ఒక్క మాట, ఆయన దేవుని క్రియలు మేమేం చేయాలంటే నన్ను నమ్ముటే దేవుని క్రియ. ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమి లేదు. ఇంకేమి పూజలు పునస్కారాలు అది ఇది ఇది క్రతువులు యాగాలు యజ్ఞాలు లేకుంటే ఈ బలులు ఇవేమి అర్పించాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ముటే దేవుని క్రియ. అబ్బా, ఎంత సింప్లెస్ట్ థింగ్ అండి. క్రీస్తు ప్రభు మన కొరకు చేసిన బలియాగము. నిజంగా ఆ ప్రభుని చూస్తూ ఆ సిలువను తరిచి 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 చూచే కొద్దీ ఆ పాటలో ఇంకొక వచనం ఏముంటదండి, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదీరా, నలిగి కరిగి నీరగుచున్నదీరా, నీ సిలువే నా శరణాయనురా. నిజంగా ఈ సిలువను తరిచి 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 చూసే కొద్దీ మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఒక్కొక్కటి అట్లా కనిపిస్తా ఉంటది. మనం చేసిన అవిధేయతలు బుద్ధిహీనతలన్నీ కూడా ఏ పాపం గుండా మనం వెళ్ళాం ఒక్కొక్కటి ఆ తెర ద్వారా తెరలాగా ప్రత్యక్షం అవుతా ఉంటే ప్రభు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అంటా ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతా ఉంటాయి కదా. ఆయన ఏమంటాడు, మీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని అవన్నీ కూడా ఆయన వీపు వెనక వేసుకొని ఉన్నాడు కదా. బలహీనతను బట్టి ప్రభు సిలువేయబడ్డాడు గాని దేవుని శక్తిని బట్టి ఆయన జీవిస్తా ఉన్నాడు. నీవు నేను కూడా ఆ శిలువ బలియాగాన్ని అందులోకి మమేకమై మనం వెళ్ళే కొద్ది కూడా మనము కూడా దేవుని శక్తిని బట్టి జీవించగలం. ఈ విజయము విశ్వాసులైన మనకు మన సొంత పునరుద్ధానము కొరకైన ఒక హామీని
క్రీస్తుతో పాటు మనము కూడా తిరిగి ఒక దినము లేస్తామని ఒక హామీని మనకు అనుగ్రహింప చేస్తా ఉంది. ఓకే, ప్రభు ఆయన చేయవలసిన కార్యమంతా సిలువలో చేశాడు. మనం విశ్వసించాము, ఈ దినము విశ్వాసులుగా ఉన్నాము. చక్కగా పాప క్షమాపణ దొరికింది, చక్కగా నిత్య జీవానికి పరలోక రాజ్యానికి మనకి ప్రవేశం దొరికింది. అంతా బానే ఉంది. మరి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే గనక శిష్యరికం మనం చేయాలండి. ఆ డిసైపుల్స్ గా మనం మారాలి. శిష్యరికత్వాన్ని మనము మరి ఆపాదించుకోవాలి, వంట పట్టించుకోవాలి. సిలువ రక్షణకు చిహ్నమే కాదండి, శిష్యరికానికి పిలుపు కూడా కదా. రక్షించటానికి నశించుచున్న వారికి సిలువ సువార్త వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అది రక్షించేటువంటి ఒక చిహ్నమే కాదు సిలువ, అది శిష్యరికానికి కూడా పిలుపునిస్తానది. యేసు తన అనుచరులు తన సిలువని వెతుకొని తనని వెంబడించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే స్వీయంగా, అంటే మనకై మనమే ఈ లోకాన్ని త్యజించిన వారమై మరి ఆయనను వెంబడించాలని, ఆయన అడుగు జాడల్లో నడవాలని, ఆయనను ప్రకటించాలని, ఆయనను పోలి నడుస్తూ ఆయన ప్రకటన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 16 అధ్యాయము 24 వచనంలో ప్రభువు తన శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతూ ఈ ఉదయ కాలం మనతో కూడా మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ప్రభు చేయవలసిన కార్యం అంతా సిలువలో చేసేసాడు. ఆ పాపయాగం చేసేసాడు, ఆ బలియాగం చేసేసాడు, తనకు ఆఖరి రక్త బొట్టు వరకు కార్చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడై మరి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక దినాన రావటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు మన మీద పెట్టబడిన గురుతరమైన బాధ్యత ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. హల్లెలూయా. ఇప్పుడు మనకొక పని కమిషన్ చేయబడిందండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి, అనేక మందికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అనేక మందికి వెళ్ళి ఇదిగో దేవుని ప్రేమను గురించి ప్రకటించండి. దానికంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన సిలువని ఎత్తుకొని ఆయనను మనం, ఆయన అడుగు జాడల్లో మనం నడవబద్దులమై ఉన్నాం. నన్ను వెంబడింపగోరిన ఎడల నువ్వు క్రీస్తు శిష్యుడుగా ఉండాలనుకుంటున్నావా? ఒక క్రైస్తవుడుగా ఉండాలనుకుంటున్నావా? క్రీస్తు నామము ధరించిన వాడుగా ఉన్నావా? ఇప్పుడు నువ్వు చేయవలసిన పని, నన్ను వెంబడింపగోరిన ఎడల నిన్ను నీవు విపేక్షించుకొని నీ సిలువ, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను కదా. మన సిలువ ఏంటండి? నిరంతరం మన జీవితంలోకి వచ్చే ఈ ఆటుపోట్లు కదా. మన యొక్క పరిశుద్ధ జీవితం నుంచి మనను పక్కగా తొలగింప చేసే అనేకమైనటువంటి దుష్టుని యొక్క ఈవిల్ ప్లాట్స్ కదా, వాడు వేసే వలలు, వాడు ఎన్ని విధాలుగా మరి మనని ఏమరపాటు చేసి మన ఆత్మీయ జీవితంలో నుంచి మనని ట్రాక్ ట్రాక్ తప్పించాలని వాడు చేసే ప్రయత్నాలు కదా. వాడి యొక్క ఉద్దేశం ఏంటండి, ఏదో ఒక విధంగా మన కష్టం తెచ్చిపెట్టి దేవుని దూషించాలి, దేవుని నుంచి పక్కగా తప్పించబడాలి, తప్పిపోవాలని వాడి ఉద్దేశం. అసలు దుష్టుని ప్రణాళిక అంతా దేవుని మనం ద్వేషించాలి, దేవుని దూషించాలి, ఆయనకు దూరం అయిపోవాలి, అదొక్కటే వాడి గురి. అందును బట్టి మనకు శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, కీడు మీద కీడు ఏదో ఒకటి తెచ్చి పెడతాను. అది ఉదాహరణగా యోబు జీవితం ద్వారా దేవుడు మనకి అర్థమయ్యేటట్టు చేశాడు. ఆఖరికి నరుడు చర్మానికి చర్మంగా, ప్రాణానికి మరి ప్రాణం గనక ఇదైతే గనక నిన్ను ద్వేషిస్తాడని అక్కడ సాతాను దేవునితో సవాలు చేశాడు. గాని అక్కడ కూడా యోబు ఒక నోటి మాట, ఒక చిన్న నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. అబ్బా చూడండి, ఆయన భార్య వచ్చి, ఏంటి ఎంత శ్రమ పడుతున్నావు, దేవుని దూషించి మరణించరాదా అని ఆమె ప్రోత్సహిస్తా ఉన్నది. గాని ఆయన మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ మూర్ఖురాలు అని డైరెక్ట్ గా ఆయన తిట్టలేదు. ఇక్కడ చూడండి, మనము క్రీస్తును వెంబడిస్తున్నామంటే దుష్టుడు ఎన్ని ప్లాట్లు, ఎన్ని విధాలుగా
శ్రమ పట్టిన తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. సిలువ మనమేమి అదే లోక పాపను మనం మోయట్లేదు, లేకుంటే కుటుంబ పాపాలు మనం మోయట్లా. మన పాపాలకే మన జవాబుదారులు కనుక దేవునిలో ఆ ట్రాక్ లో నుంచి ఈ యొక్క నీతిమంతమైన పరిశుద్ధమైన ఈ ట్రాక్ లో నుంచి మనం పక్కకు వెళ్లకుండా చూచుకోవటమే వచ్చేటువంటి ఈ అనుదిన జీవితంలో ఆటుపోట్లను మనము సహించి మనం ముందుకు కొనసాగటమే ప్రభు మనలో కోరుతుంది. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ఒట్టిగా నన్ను వెంబడిస్తున్నాను, నేను క్రీస్తును మరి కలిగి ఉన్నాను, క్రీస్తు శిష్యుడుగున్నాను, లేకుంటే క్రీస్తు వాడను, మరి క్రైస్తవుడను, ఇవన్నీ నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు చేయవలసినది నీ అనుదిన జీవిత యాత్రలో నీ సిలువ, నీ మీద పెట్టబడిన ఆ సిలువను మరి ఎత్తుకొని నన్ను వెంబడించు. నీ ప్రాణాన్ని రక్షించు కోరుకుంటున్నావా? దాన్ని పోగొట్టుకుంటావు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. క్రీస్తు కొరకు నువ్వు జీవించాలని నువ్వు ప్రయత్నించావా? నేను నీకు సహాయం చేస్తాను. కాదు కాదు, మరి నా ప్రాణం ప్రాముఖ్యమని నీ ప్రాణం గురించే నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక రోజున ఆ నిత్య జీవులు ఉండే కృప పోగొట్టుకుంటావు. కనుక ఈ ప్రాణం అనేది ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే. చిన్నప్పుడు మరి కొంతమంది గర్భస్రావం మరి పుట్టకుండానే కొద్దిమంది చనిపోతారు, పుట్టగానే కొద్దిమంది చనిపోతారు కదా. మరి రకరకాల ఏజెస్ లో చనిపోతారు కదా. కొద్దిమందికి దేవుడు కృపిచ్చి దీర్ఘాయువు ఇచ్చి, కొద్దిమంది మరి తర్వాత పెద్దవారైనా చనిపోతారు. కానీ ఈ చనిపోవటం అనేది, ఈ యొక్క ప్రాణం విడిచిపెట్టుట అనేది ఈ మరి ఎప్పటికైనా జరిగేది కదా. ఈ ప్రాణాన్ని గనుక నువ్వు రక్షించుకోవాలని మరి క్రీస్తు మార్గంను మరి నువ్వు విడిచిపెట్టావా? మరి అది నువ్వేమైపోతావు? తన ప్రాణము రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. హల్లెలూయా. ఈ లోకమంతటిలో అనేకమైన విషయాల్లో మనం ప్రయాసపడి మరి దాన్ని గనక ఒకవేళ నువ్వు దాన్ని సంపాదించుకోలేకపోతే, రక్షణ సంపాదించుకోలేకపోతే ప్రయోజనం ఏంటని ఇక్కడ ప్రభు మాట్లాడు. నన్ను వెంబడించు, నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు, నా అడుగు జాడల్లో మరి నువ్వు నడువు. అప్పుడు ఆ నిత్య మహిమలోకి వెళ్ళటానికి నేను తెరిచిన ఈ ద్వారము మరి కలుగు చేసిన ఈ రక్షణ ప్రణాళికలో నిశ్చయముగా నాతో పాటు ఆ నిత్య మహిమలో నీవు ఉంటావు. మరి ఈ శిష్యరికానికి పిలుపులో సువార్త కొరకు మనం సువార్త ప్రకటించడానికంటే ముందు మనము త్యాగం చేసుకోవాలి. చాలా సార్లు ఈజీగా ఎదుటి వారికి చెప్తాము, కానీ ఈ స్వీయ మరి ఏమంటారు, అది ట్రైనప్, మనలో మనం ట్రైనప్ చేసుకున్నట. తిమోతికి రాస్తూ ఓ తిమోతి, నీ భక్తి జీవితమును నీవే సాధకము చేసుకునము. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మనం ట్రైనప్ చేసుకోవాలి. మరి క్రీస్తు ఏ విధంగా మరి ఆయన మానవాళి కొరకు ఆయన ఒక బాధపడి మరి ఎలాగో మరణించి తిరిగి లేచాడో, ఈ విశ్వాస యాత్రలో ఈ సువార్త ప్రకటించడానికి మనము కూడా కొంచెం బాధపడాలండి, అంటే శ్రమ పడాలి. క్రీస్తు ప్రదర్శించిన త్యాగపూరితమైన ప్రేమను ప్రతిబింబించే జీవితానికి మరి కొంత మూల్యం మనం చెల్లించవలసి ఉంటది. క్రైస్తవుడుగా ఎవడైనా మార్చబడ్డా, క్రీస్తు కొరకు సద్భక్తితో మరి బ్రతకను ఉద్దేశించు వారికి హింసలు కలుగును. ఖచ్చితంగా శ్రమలు మన జీవితంలో ఉంటాయి. ఆ శ్రమలలో మన సిలువనెత్తుకొని ప్రభును వెంబడిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఆయనను ప్రకటించబద్దులమైన అసలు సిలువ మనలో ఏం జరిగిస్తా ఉందని చూస్తే గనక ఒక రూపాంతర స్థితి తీసుకొస్తుందండి. సిలువను తరిచి మనం చూసే కొలది ఒక రూపాంతర స్థితి మనలో ఏమి జరుగుతుందంటే, ఆ యొక్క క్రీస్తు స్వారూప్యంలోకి, ఆ రూపాంతరంలోకి మనం వెళ్ళిపోతున్నామండి. ఒక పరివర్తన కలిగిన స్థితి, ఒక రూపాంతర స్థితి మనలో కలుగుతా ఉన్నది. ఈ సిలువ సందేశం, ఈ సిలువను చూచే కొలది కూడా ఆ పరివర్తన మనలో కలుగుట కనిపిస్తా ఉంటది. నిజంగానే ఈ యొక్క సిలువ శ్రమల ధ్యానాల్లో ఎక్కువగా ప్రార్థనలు గడపటానికి దేవుడు మా సంఘానికి కృప దయచేశాడు. వీలైనంత వరకు, సమయం ఉన్నంత వరకు
మరి మేము వెళ్ళి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాం. రోజుకు 2-3 గంటలు ప్రార్థనలో గడుపుతా ఉన్నాం. లోపల జరుగుతున్న అద్భుతమైన ప్రక్రియ, దేవునితో కలుగుతున్న అనుబంధం, ఆయనతో మమేకమైపోవటం, అనేక విషయాలు దేవుడు మాట్లాడటం, అనేక విషయాలు బలపరచడం, స్ట్రెంగ్తన్ చేయటం నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది. మరి అంటే ఈ సిలువ మనలో ఏం చేస్తుందంటే ఒక రూపాంతర స్థితి కలుగు చేస్తా ఉన్నది. ఇంకనూ మనం ఎక్కడైనా బలహీనతలో ఉన్నామా, ఆ బలహీనతలు సరి చేసుకోవటానికి కృప అనుగ్రహించబడతా ఉన్నది. అంతేకాదు ప్రభుని, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణ లక్షణాలు ఏమై ఉన్నాయో, ఆయన ఎట్టి విధంగా ఈ లోకంలో జీవించాడో, ఆ విషయాలు నాతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడిన ఒక స్పష్టమైన విషయం ఏంటంటే, ఈ యొక్క రూపాంతరం, నాలో జరుగుతున్న రూపాంతరం ఏంటంటే, ప్రభు మరి అక్కడ తండ్రి గురించి సర్టిఫై చేస్తూ ఆయన 2 మాటలు చెప్తాడు. యోహాను సువార్త 6:39 అంటాడు. అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చేది. అసలు నేను ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి. తండ్రి నన్ను ఒక పని మీద పంపించాడు. ఆ తండ్రి చెప్పిన పని చేయటానికి, ఆ తండ్రి ఏది మాటలు పలికాడో ఆ మాటలు పలకటానికి, తండ్రి అక్కడ ఏం కార్యాలు చేస్తున్నాడో ఆ కార్యాలు జరిగించటానికి, తండ్రిని పోలి నేను జీవించటానికి ఈ లోకానికి వచ్చాను. నిజంగా అసలు ఆ ప్రభు మాటలు నన్ను నేను మహిమపరచుకోవటానికి రాలేదు, తండ్రిని మహిమపరచడానికి వచ్చాను, తండ్రి చెప్పింది చేయటానికి వచ్చాను, తండ్రి చూపింది చేయటానికి వచ్చాను. అబ్బా, ఈ మాటలు ఇక నేను ప్రార్థనలో గడుపుతా ఉంటే నాకు ఈ మాటలు ప్రతిధ్వనిస్తా ఉన్నాయి నా హృదయంలో. ఎందుకు ఈ లోకంలో, ఎందుకు క్రైస్తవుడుగా ఉన్నాము, క్రీస్తుకు కొరకైన విశ్వాసులు ఉన్నాము, ఆయన వెంబడించే వారు ఉన్నామంటే నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, తండ్రి ఇష్టము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం కూడా ఇదే ఉద్దేశంతో ముందుకు కొనసాగాలి. ఆ రూపాంతర స్థితికి, ఆయన ఇష్టము నెరవేర్చేవారుగా, ఆయనను పోలు నడిచేవారుగా, ఆయన అడుగు జాడలో నడిచేవారుగా, ఆయన గుణ లక్షణాలు ధరించేవారుగా, ఆయన ప్రేమ చేత మరి బద్దులమయ్యేవారుగా, ఆయనను ఆయన వలె మార్చబడిన వారుగా, "మా తండ్రి నేను ఏకమై ఉన్నాము." ప్రభు చెప్పిన మాట, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే. వా, ఏమి సవాలుతో కూడిన మాట కదా. పిలుపు, తండ్రిని చూడాలని కోరుకుంటున్నావా? నన్ను చూస్తే సరిపోదా, తండ్రిని చూచినట్టు కాదా? వా, ఏమి సవాలుతో కూడిన మాట. నీవు నేను కూడా నన్ను చూస్తే చాలు, ప్రభుని చూచినట్లు కాదా అని చెప్పగలిగిన ఆ రూపాంతర స్థితిలోకి, ప్రభువు పోలికలోకి, ఆ మహిమను, ప్రభు ఏ మహిమతో నింపబడ్డాడో ఆ మహిమలోకి వెళ్ళటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఈ యొక్క శిలువ శ్రమల ధ్యానాలు మనము ధ్యానిస్తుంటుండగా, ప్రభు మనసును ఆయుధంగా ధరించిన వారమై, ప్రభు గుణ లక్షణాలను మనము పొందుకున్న వారమై, ప్రభు పోలికలోకి మార్చబడిన వారమై కదా. అది శ్రమలు, కష్టాలు, కన్నీరు, దుఃఖాలు, బాధలు, వేదలు, ప్రభు ఆఖరికి ఆ గెత్సేమనే తోటలో తండ్రితో ఆ ప్రార్థనలో పోరాడుతున్నాడు. నా వల్ల కాదయ్యా, ఈ గిన్నెను తాగుట నా వల్ల కాదు అని పోరాడుతున్నాడు. ఆఖరికి ఏమన్నాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించయ్యా, నీ చిత్తమే, నా చిత్తము కాదయ్యా, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. మన జీవితాల్లో కూడా మనం భరించలేని అనేకమైన శ్రమలు, ఇదొద్దు ప్రభు, ఇది నేను భరించలేనయ్యా, ఇది నేను జీవించలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని మనం అనేకమైన పోరాటం గుండా వెళ్తా ఉన్నాం. కానీ నా చిత్తం కాదు ప్రభు, నీ ఇష్టమే, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు ప్రభు అని అట్టి విధంగా ప్రభువుకి కంప్లీట్ గా సరెండర్ అయిపోయిన వారుగా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, ప్రభుకి నిజమైన శిష్యులుగా మన సిలువను మరి ఎత్తుకొని ప్రభును వెంబడిస్తూ ఆయన అడుగు చాటల్లో
ఆయన పోలికలు, ఆయన స్వరూపులోకి మార్చబడుతూ రూపాంతర స్థితిలోకి వెళుతూ సిలువను చూచే కొలది ఆ సిలువలో మనలో మనం మమేకం చేసుకుంటూ, సిలువ అంటే వేలాడుతున్న కొయ్యక అక్కడ పెట్టిన ఆ రెండు అటు అడ్డు కర్ర నిలువు కర్ర కాదండి, వేలాడుతున్న క్రీస్తు ప్రభు. ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తు వైపు చూస్తూ మనము పొందుకున్న ఈ పాప క్షమాపణ, విమోచన, దీని ద్వారా ప్రభువులో ప్రభు పోలికలోకి మార్చబడుతూ ప్రభు వలె ప్రభు వలె మనం మార్చబడుతూ ప్రభు వలె మరి జయ జీవితం, మృతి గెలిచి లేచిన ఆ పునరుద్ధాన విజయాన్ని మనం పొందుకుంటూ అటువంటి జయ జీవితంలో కొనసాగటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక. ఆయన ఇష్టం నెరవేర్చువారుగా మనం జీవించుదుము కాక. ఏది మనం తాగలేని, మొయ్యలేని, మరి భరించలేని పరిస్థితున్నా కూడా నా ఇష్టం కాదయ్యా, నా చిత్తం కాదు, నీ చిత్తమే నేను నెరవేర్చడానికి నీ కృప నాకు దయచేయి ప్రభు అని సమస్తాన్ని ఆయనకు సరెండర్ చేసిన వారమై ఆయన కొరకే జీవించు వారుగా ఉండటానికి, ఆ రూపాంతర స్థితిలోకి మనం వెళ్ళటానికి దేవుడు మనందరికీ కృప దయచేయును గాక. ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో వారిని మరి ఎస్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు హిజ్ ఇమేజ్, ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు హిజ్ లైక్నెస్. అట్టి కృప మరి శిలువ శ్రమల ధ్యానాలు ధ్యానిస్తున్న మన సార్వత్రిక సంఘానికి దేవుడు కృప దయచేయును గాక. ఈ సమయంలోనే దేవుడు వచ్చేస్తే ఎగిరే రెక్కలు కలిగి ఆయనతో కలిసి ఆ మధ్యాకాశంలోకి వెళ్ళిపోదుము గాక. అట్టి కృప మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘాలకు దేవాది దేవుడు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.